జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 257వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే త్రింశోధ్యాయ పారిజాతాపహరణం. నిన్నటి భాగంలో దేవేంద్రునికి శ్రీకృష్ణునికి పారిజాత వృక్షం గురించి జరుగుతున్న యుద్ధము. త్రైలోక్యే సానతే యుక్తం సచీభర్తుః పలాయనం పారిజాతాస్రగా భోగా త్వాముపస్థ్యాస్యతే శచీ. త్రైలోక్యాధిపతి శచీపతికి పలాయనము తగదు. పారిజాతమాలను ధరించిన శచీదేవి నిన్ను సేవించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా త్రైలోక్యేతి స్రగా భోగా ఆభుజ్యత ఇత్యాభోగః స్రగా భోగో యస్యాసా స్రగా భోగా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. త్రైలోక్యాన్ని స్రగా భోగా అనుభవించున్నది, ఆ భోగ పారిజాతమాల అనుభవముగా కలది. పారిజాతస్రగా భోగా కీదృశం దేవరాజ్యం తే పారిజాతస్రగ్వుజ్జలం అపశ్యతో యథా పూర్వం ప్రణయాభ్యాగతాం శచీం. పారిజాతమాలతో పరిశోభించినదై శచీదేవిని చూడని నీ దేవరాజ్యం ఎట్టిది. అలం శక్రప్రయాసేన న వ్రీడాం గంతుమర్హసి నియతాం పారిజాతోయం దేవా సంతు గతవ్యదాః. ఇంద్ర, ప్రయాసచారును సిగ్గుపడవలదు. ఈ పారిజాత వృక్షమును తీసుకొనము, దేవతల బాధ తొలగనుగాక. పతి గర్వావలేపేన బహుమాన పురస్సరం న దదర్శ గృహం జ్ఞాతం ఉపచారేణ మాం శచీ. పతి గర్వముతో ఇంటికి వచ్చిన నన్ను శచీదేవి ఉపచారముగానైనను బహుమాన పురస్పరముగా చూడలేదు. స్త్రీత్వాద గురుచిత్తాహం స్వభర్తృ శ్లాఘనాపరా తతః కృతవతి శక్రభవతా సహ నిగ్రహం. స్త్రీత్వము వలన లఘుచిత్తము గల నేను నా భర్తను శ్లాఘించుదాననై ఇంద్ర నీతో విరోధమును పెట్టుకుంటుని. తదలం పారిజాతేన పరస్వేన హృతేన మే రూపేణ గర్వితా సా తు భర్త్రాకా స్త్రీన గర్వితా. పారిజాత వృక్షముతో చాలును, పరుల ద్రవ్యమును హరించుట ఎందుకు? శచీదేవి రూపముతో గర్వించినది, భర్తతో ఏ స్త్రీ గర్వించదు. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరులు పలికిరి. ఏత్యుక్తో వై నినవృతే దేవరాజస్త్వయా ద్విజా ప్రాహ చైనామలం చండీ సఖిహో ఖేదోక్తి విస్తరైః. సత్యభామ ఇట్లు పలుకగా ఇంద్రుడు పలాయనము నుండి మరలను. ఆమెతో ఇట్లు పలికెను. చండి, స్నేహితుని ఖేదపరచు మాటలు చాలును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఇతీతి హే చండి ఉగ్రే ఖేదోక్తి విస్తరైః మత్ఖేద విషయైరుక్తి విస్తరైః అలం. విష్ణు చిత్తి వ్యాఖ్య కనుమ. ఇతి అని, ఓ చండి, ఖేదోక్తి విస్తరైః నన్ను ఖేదపరచు మాటల విస్తారములు చాలు. ఇంద్రభువాచ. ఇంద్రుడు పలికెను. న చాపి సర్గ సంహారా స్థితికర్తాఖిలస్య యః జితస్య తేన మే వ్రీడా జాయతే విశ్వరూపిణా. సృష్టి స్థితి సంహారకములకు కర్తయైన విశ్వరూపిణితో ఓడిపోయిన నాకు సిగ్గు కలగదు. యస్మాజ్జగత్సకలమేతదనాదిమధ్యాత్ యస్మిన్యతశ్చ న భవిష్యతి సర్వభూతాత్ తేనోద్భవ ప్రళయకాపాలనకారణేన వ్రీడాం కథం భవతి దేవి నిరాకృతస్య. ఆది మధ్య అంతములు లేని ఎవని వల్ల ఈ సకల జగత్తు ఏర్పడినది? ఎవని వల్ల ఎవనియందు సకలము తానయైన వాని వలన లయమగునో? సృష్టి స్థితి సంహారకారుడైన వానితో నిరాకరింపబడిన వానికి సిగ్గు ఎట్లు కలుగును? విష్ణు చైతన్య వ్యాఖ్య. యస్మాదితి సకలం జగత్ యస్మాద్భవతి యస్మిన్ భవతి యదో న భవిష్యతి ఇత్తముద్భవాది కారణేన తేన. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. యస్మాత్ అని, సకల జగత్తు ఎవని వలన సృష్టించబడినో, ఎవని యందు నిలుచునో, ఎవని వలన లయమగునో, ఇట్లు సృష్ట్యాదికి కారణుడైన వానితో సకల భువన సూతి మూర్తిరల్పాల్ప సూక్ష్మా విదిత సకల వేదైః జ్ఞాయతే యస్య నాన్యైః తమజమకృతమీచం శాశ్వతం స్వేచ్ఛయైనం జగదుపకృతిమర్త్యం కో విజేతుం సమర్థః. సకల ప్రపంచమును సృష్టించిన అతి సూక్ష్మ రూపము తెలియదగినదంతా తెలిసిన వారికి మాత్రమే తెలియదగినది, ఇతరులకు తెలియరానిది. అట్టి జన్మాదులు లేని కారణము ఏ కారణము చేత ఏర్పడని ఈశ్వరుని శాశ్వతుని స్వేచ్ఛగా జగదుపకారము చేయుటకు మర్త్యునుగా అవతరించిన వారిని ఎవరు గెలువగలరు? విష్ణు చైతన్య వ్యాఖ్య.
सकलभुवनेति मूर्तिः रूपम् अल्पाल्पसूक्ष्मा अतिसूक्ष्मतरा. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సకల భువన అని, మూర్తి అనగా రూపము, అల్పాల్ప సూక్ష్మ అతి సూక్ష్మతరమైనది అని. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తియే పంచమాంసే త్రింశోऽధ్యాయः. పారిజాతాపహరణం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.